ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు యేసు ప్రభువారు మనకు ఇచ్చిన ఒక ఆజ్ఞని గుర్తు చేసుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనము. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. ఈ వాక్యం యేసు ప్రభువు తన 12 మంది శిష్యులకి ఇస్తున్నారు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు శిష్యులుగా కొనసాగుతున్నారో వారందరికీ ఇది ఒక ఆజ్ఞ. దీని నుంచి తప్పించుకోవడానికి లేదు. ఏంటంటే, యేసు మనల్ని ప్రేమించిన విధానం ఏంటంటే, ఆయన స్వార్థం లేకుండా నిస్వార్థంగా క్షమతో సహనంతో ప్రేమించాడు. అదేవిధంగా మనం కూడా మన తోటి జత పని వారిని ప్రేమించాలి. మన ప్రేమ మాటల్లో మాత్రమే కాకుండా కార్యాల్లో కనిపించాలి. మన కుటుంబాల్లో, స్నేహితుల్లో, మనకు ఇష్టం లేని వారి పట్ల కూడా ప్రేమ చూపించడం యేసుక్రీస్తు ఇచ్చిన బోధ. ఎవరు మనకు అపకారం చేసినా వారిని క్షమించి ప్రేమించడం నిజమైన క్రైస్తవ జీవితం. ప్రేమ ఉన్న చోట దేవుడుంటాడు. మన హృదయంలో యేసుక్రీస్తు ప్రేమ నిండినప్పుడు మన జీవితం కూడా ఇతరులకు దీవెనకరం అవుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించినట్లే మేము కూడా ఇతరులను ప్రేమించడానికి సహాయం చేయండి. మా హృదయాల్లో క్షమ, దయ, సహనం నింపండి. మా మాటల్లోనే కాకుండా మా కార్యాల్లో కూడా మీ ప్రేమ కనిపించినట్లు మమ్మల్ని మార్చండి. యేసు కృపగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.